తర్వాత విషయంలో ప్రవేశిస్తున్నాం. వెంటనే జనమేజయుడు అడుగుతున్నాడు, స్వామి మీరు శ్రాద్ధదేవుడు అనే మాట అన్నారు. శ్రాద్ధము అనగానే మనకు గుర్తొచ్చేది పితృదేవ గణములే. కనుక పితృదేవ గణములకి ఈయన శ్రాద్ధ దేవుడు ఎలా అయ్యాడు? పైగా శ్రాద్ధదేవుడు అనే శబ్దము పితృగణములకు అధిపతిగా సూర్యుడిని చెప్తారు, వైవస్వతుడిని చెప్తున్నారు, యముణ్ణి చెప్తున్నారు. అందుకు వివస్వత శ్రాద్ధదేవస్య కలిపి ఒక శబ్దంగా తీసుకుంటే వివస్వానైన సూర్యుడు శ్రాద్ధదేవుడు అన్న మాట చెప్తే పితృగణాలకి సూర్యుడు ఏ విధంగా ప్రభువు? అసలు పితృగణములు ఎవరు? ఈ పితృగణములకు వీరెలా ప్రభువులయ్యారు? ఆ పితృగణముల గురించి నాకు వివరించి చెప్పండి. పైగా ఈ పితృగణములు అందరూ ఆరాధిస్తూ ఉంటారు కదా, ఈ పితృగణములు వాళ్ళు పూజించేటువంటి తండ్రి తాతలు ఒకరేనా? ఇది చాలామందికి వచ్చేటువంటి ప్రశ్నే. ఈ పితృలకి మనం పూజిస్తే తండ్రి తాతలకు సద్గతులు ఎలా కలుగుతున్నాయి? దీనికి సంబంధం ఏమిటి? ఎందుకంటే ఇక్కడ మనం పూజిస్తూ ఉంటే వాళ్ళు ఏదో లోకాల్లో ఉన్నారు, ఇక్కడ పూజిస్తూ ఉంటే ఏదో లోకాల్లో ఉన్న తండ్రి తాతలకి సద్గతులు ఎలా జరుగుతాయి? ఇది ఒక పెద్ద ప్రశ్న కదా. పైగా ఆ తండ్రులకు పుట్టినటువంటి వాడు ఎవడున్నాడో వాడు బ్రతుకున్నంతకాలం శ్రాద్ధకర్మలు చేయాల్సిందే. కానీ వీడిక్కడ చేస్తూ వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నప్పటికీ వారు ఎక్కడున్నారో ఎలాగో తెలియదు, ఏ లోకాల్లో ఉన్నారు, ఎక్కడున్నారు. ఆ లోకాల్లో ఎక్కడున్నారో తెలియని వారికి మనం ఇక్కడ పెట్టేది ఏ విధంగా వెళుతూ ఉంటుంది? ఇన్ని చక్కటి ప్రశ్నలు వేశారు. అప్పుడు దాని విస్తారంగా చెప్పమంటే దానికి సమాధానం చెప్తున్నాడు వైశంపాయనుడు. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాన్నే ఒకప్పుడు భీష్ముని ధర్మరాజు అడిగాడయ్యా. ఇక్కడ నుంచి ఒక రమ్యమైన కథను తీసుకువెళ్తున్నారు. భీష్ముని ధర్మరాజు అడిగేట ఎప్పుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు. అంటే అంపశయ్య మీద భీష్ముడు చెప్పిన విషయములన్నీ మనకి శాంతి అనుశాసన పర్వాల్లో వస్తాయి. అందులో ఆ శాంతి పర్వంలో చాలా ఎన్నో అధ్యాయాలు అసలు ఈ శ్రాద్ధకల్పం గురించి చాలా విస్తారంగా చెప్పారు. అసలు పురాణాలన్నింటిలో కూడా ఈ పితృకల్పము అనేటువంటి చాలా ప్రధానంగా చెప్తూ ఉంటారు. మనం దాటవేస్తూ ఉంటాం వాటిని. మనం గరుడ పురాణంలో కొంతమేరకు చెప్పుకున్నాం. అలాగే అన్ని పురాణాల్లో ఉంటుంది దీనికి సంబంధించిన విషయాలు. పురాణ విద్యలు ఇది ఒక భాగం. ఎందుకంటే సమస్త దేవతా విజ్ఞానం ఇస్తున్నప్పుడు పితృదేవతా విజ్ఞానం కూడా వాళ్ళు ఇస్తారు. దీన్ని బట్టి మనల్ని సత్కర్మల యందు నిలిపి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనే ఉద్దేశం ఋషిది. అలా అక్కడ శాంతి అనుశాసన పర్వాల్లో చెప్పిన దాని యొక్క సారాంశం ఇక్కడ స్మరిస్తున్నామని భావించవచ్చు. ఒక విధంగా క్లుప్తీకరించి స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ వైశంపాయనుడు. ఇది ఏ సందర్భంలో అడుగుతున్నాడంటే అనేక ధర్మాలు వింటున్నటువంటి శృత్వాధర్మానశేషేణ పావనాని చ సర్వసహ సందర్భం అది. పావనాని అంటే పవిత్రము చేసే అన్ని ధర్మముల్ని వింటూ ఉన్నాడు ధర్మరాజు భీష్ముని ద్వారా. అప్పుడు ప్రత్యేకించి అడిగేట, ఇప్పుడు నువ్వు నన్ను ఏదడిగేవో అదే అడిగాడు ధర్మరాజు భీష్మ పితామహుని. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, అదేమిటి అంటే నాకు కూడా నీలాంటి ప్రశ్నలు వచ్చాయ్యా అన్నాడు. ఇక్కడ ఈ ప్రశ్నలకి సమాధానం నాకు మా నాన్నగారు చెప్పారన్నాడు. భీష్ముడి నాన్నగారు ఎవరు? శంతనుడు. ఏ సందర్భంలో చెప్పారో చూడండి. ఆ శంతనుడు లోకాంతరాలకు వెళ్ళిన తర్వాత నేను ఔర్ధ్వదైహిక క్రియలు చేశాను. ఔర్ధ్వదైహిక క్రియలు అంటే శరీర పతనానంతరం ఆ తండ్రికి చేసేటువంటి కర్మను ఔర్ధ్వదైహిక క్రియలు అంటారు. అవి చేసేటప్పుడు సరిగ్గా నేను పిండ ప్రదానం చేస్తున్న సమయంలో ఒకసారి శ్రాద్ధకర్మలో మా నాన్నగారి చెయ్యి నాకు కనబడింది అన్నాడు. అక్కడ దర్భలు పెట్టి దాని మీద పిండ పెడతారు. ఆ సమయంలో రత్న కంకణ కేయూరములు ఇవన్నీ అంగుళీయకములు అలంకరించుకున్నటువంటి చెయ్యి కనబడింది. అయితే ఆ చెయ్యి మా నాన్నదని పోల్చాను. కానీ ఈ పిండ అన్నప్పుడు నాన్నే అందుకోవడానికి వచ్చాడు కదా, నాన్న చేతులు పెట్టి వచ్చు కదా. కానీ వెంటనే ఆ చేతికో మనస్సులోనూ నమస్కారం చేసుకుని దర్భ మీదే పెట్టేట భీష్ముడు. అంటే శాస్త్రం అది. ఎందుకంటే దేవలోకంలో ఉన్నటువంటి తండ్రికి మనం పెట్టే అన్నం ఆహారం కాదు, ఇది తెలుసుకోవాలి. అలాగే ఆ పితరులు ఏ లోకాల్లో ఉన్నారో మనకు తెలియదు, ఏ శరీరాల్లో ఉన్నారో తెలియదు. అన్ని ఉపాధులకు ఒకటే ఆహారం కాదు కదా. మానవోపాధులకు ఒక ఆహారం ఉంటుంది, జంతు ఉపాధులకు మరో ఆహారం ఉంటుంది, దేవ ఉపాధుల్లో మళ్ళీ యక్ష కిన్నర గంధర్వాది జాతుల్లో వారి వారి ఆహారాలు వేరు. కనుక మనం పెట్టే అన్నం వాళ్ళకి ఆహారం అవుతుందా? కాదు. కానీ మన ఆహారం ఏదో అదే పెట్టాలి. యదన్నావై మానవాహ తదన్నావై దేవాహ అని మనకు శాస్త్రం. అయితే మన ఆహారం మనం పెట్టినప్పుడు వాళ్ళ ఆహారంగా దాన్ని మార్చేటటువంటి ఒక వ్యవస్థ ఏదో ఉందన్నమాట. ఆ వ్యవస్థ వాళ్ళకి అందాలి అంటే మాత్రం దర్భ మీదే పెట్టాలి. దర్భ మీద పెడితేనే ఆ దేవత తీసుకుని పితరులకి ఏ ఆహారంలో ఇవ్వాలో అలా ఇస్తుంది. పెద్ద పద్ధతి. భీష్ముడు ఆ క్షణంలో ఎంత ఆలోచించాడండి. అందుకే శాస్త్ర విషయం వేరు, మానసిక ఉద్రేకాలు వేరు. మనకేవో మానసిక ఉద్రేకాలు కలిగి తోచినట్టు చేస్తే కూడదు, తోచినట్టు చేయకూడదు శాస్త్రాన్ని. శాస్త్రం చెప్పినట్టు మనం చేయాలన్నమాట. అందుకే
ఏదైనా యజ్ఞములు విధులు చేసినప్పుడు శాస్త్రచోదితంగా చేయాలే తప్ప మనకు తోచినట్టు చెయ్యరాదు. ఇది ఇందులో చెప్తున్న గొప్ప సందేశం. ఎప్పుడైతే దర్భ మీద పెట్టాడో శభాషను ప్రత్యక్షమయ్యేట్టే శంతనుడు. ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి ఆయన దివ్య శరీరంతో కనబడి, నువ్వు చక్కగా వేదశాస్త్రం చెప్పినటువంటి ధర్మాన్ని పాటించావు, నీ హృదయంలో ఎంతవరకు శాస్త్ర శ్రద్ధ ఉన్నదో తెలుసుకోవడానికై నా కుతూహలం కలిగి పనిచేశాను. ఇప్పుడు చాలా సంతోషించాను. నీలాంటి సత్పుత్రుల్ని కన్నవారు ఎలాంటి సద్గతుల్లో ఉంటారో అలాంటి సద్గతుల్లో నేను ఉన్నానన్నట్టండి. చక్కటి మాట చూడండి. భీష్ముడి గొప్పతనాలు అలా మెచ్చుకున్నాడు. అప్పుడు పైగా నువ్వు క్షత్రియుడివి, పాలనా వ్యవస్థలో ఉన్నవారు మీరు, కనుక మీరు ఎలా ఉంటారో ప్రజలు ఎలా ఉంటారు. మీరు శాస్త్ర ప్రకారంగా ఉంటే ప్రజలు కూడా ఆ విధంగానే ఉంటారు. కనుకనే పాలకుడైన వాడు, రాజైన వాడు ఎప్పుడు కూడా ధర్మాన్ని అతి కష్టంగా ఉన్నా పాటించాలి సుమా. ఎందుకంటే వారిని ఆదర్శంగా తీసుకుంటారు. యజ్ఞదాచరితి శ్రేష్ఠ తత్తదేవేతరో జన. అందువల్ల నువ్వు చక్కగా చేస్తున్నావు, సంతోషంగా ఉన్నది. ఇప్పుడు నీకేం కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధం. నీకు ఇంతకు ముందే నేను ఐచ్ఛిక మరణాన్ని ఇచ్చాను, అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు శరీరం త్యజించవచ్చు, అలాంటివి ఇచ్చాను. ఇంకా ఏదైనా కావాలంటే చెప్పు అంటే వెంటనే ఈయన భీష్ముడు కొన్ని అడిగేట. ఏమడిగాడు? ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను అడిగేవే, ధర్మరాజు భీష్ముడిని అడిగాడే, అదే భీష్ముడు శంతనుడిని అడిగాడు. అప్పుడు శంతనుడు ఈ పితృదేవతల యొక్క ఉత్పత్తిని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆదిదేవసుతాస్తాత పితరో దివి దేవతా తాన్ యజంతి స్మ వై లోకా సదేవాసుర మానుషా. మనం మొన్నటి నుంచి ప్రారంభించుకున్న ప్రవచనంలో శ్రద్ధగా గమనించినట్లయితే ఒక అనుబంధం మనం తీసుకువస్తూ ఉన్నాం. ఎంతో విస్తారంగా ఉన్నదాన్ని జాగ్రత్తగా క్లుప్తీకరించి దాని యొక్క గొలుసు తెంచకుండా ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుని మనం చెప్పుకుంటున్నాం. అలా అయినప్పుడు ఈ ఆది సృష్టి జరిగేటప్పుడు బ్రహ్మదేవుడు నారాయణుడిచ్చిన శక్తి చేత వివిధ దేవతల్ని, ఋషుల్ని, మనువుల్ని సృజించాడు. ఈ మనువులు వీరందరి వల్ల ఇతర జంతుజాలమంతా సృజింపబడింది. ఇది కదా ఇప్పటివరకు మనం చెప్పుకున్నది. అందులో ప్రధానమైనటువంటి ఇక్ష్వాకు వంశము ఇత్యాది వంశచరిత్రలు చెప్పుకున్నాం. స్వామిభూ మన్వంతరంలో ఉన్న ఉత్తమమైనటువంటి రాజులు ధ్రువుడు, పృథు చక్రవర్తి, వీళ్ళ ప్రస్తావన కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు చెప్తున్నారు ఇంకా దేవతా వ్యవస్థలో మనం తెలుసుకోవలసిన దేవతలు ఉన్నారు. నిన్న మనం కొందరు పేర్లు చెప్పుకున్నాం. వసు, రుద్ర, ఆదిత్య, విశ్వేదేవులు, అశ్విని దేవతలు, వైష్ణవ మన్వంతరంలో దేవతలు అని చెప్పుకున్నాం. ఇప్పుడు పితృదేవతలు ఎక్కడి నుంచి వచ్చారు, వారి ఉత్పత్తి ఏమిటి అది వివరిస్తున్నారు. వీళ్ళు ఆది దేవసుతాస్తాత, వీళ్ళు ఆది యందున్నటువంటి దేవతల యొక్క సుతులు అన్నాడు. ఇక్కడ ఆది యందు ఉండంటే సృష్టి ఆది యందు బ్రహ్మ నుంచి వచ్చిన దేవతల యొక్క సుతులు వీళ్ళు. అంటే ఆ దేవతల నుంచి వీళ్ళు ఉద్భవించారు. ఎవరు? పితృదేవతలు. ఇది చక్కటి మాట అండి. ఆదిదేవులు అనే మాట వేశారు. అంటే దేవలోకాల్లో 2 రకాల దేవతలు ఉంటారు, ఇది తెలుసుకోవాలి. అజానజ దేవతలు, కర్మదేవతలు అని ఇద్దరుంటారు. అజానజ దేవతలు అంటే ఈ సృష్టి వ్యవహారంలో పనిచేసేటువంటి దేవతలు వీళ్ళందరూ. కర్మదేవతలు అంటే భూమి యందు పుణ్యములు ఆచరించడం చేత దివ్యదేహాలు ధరించి ఆ లోకాల్లో దివ్య భోగాలు అనుభవించే వాళ్ళందరూ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నటువంటి దివ్యగణములు. వారికి శక్తి ఉంటుంది, కానీ సృష్టి నిర్వహణ వీటిల్లో పాల్గొనేది మాత్రం అజానజ దేవతలే. కనుక వాళ్ళని ఆదిదేవతలు అని మనం అంటాం. ఆ ఆదిదేవతల యొక్క సుతులు వీరు. తాన్ యజంతి స్మ వై లోకా సదేవాసుర మానుషా. ఆ పితృగణము ఎంత గొప్పది అంటే ఆ దేవతలు వారిని ఆరాధిస్తారన్నాడు. ఇక్కడ ఏ దేవతలకు వాళ్ళ పుత్రులో ఆ దేవతలు వాళ్ళని ఆరాధిస్తారు. వాళ్ళతో పాటు సదేవ అసుర మానుషా, దేవతలు, అసురులు, మనుష్యులు, యక్షులు, ఉరగములు, గంధర్వులు, కిన్నరులు, వీళ్ళందరూ కూడా సయక్షౌర గంధర్వాహ సకిన్నర మహోరగాహ అంటే నాగజాతులు, ఇతర సత్వజాతులు, గంధర్వులు, కిన్నరులు వీరందరూ కూడా ఆరాధిస్తుంటారు సుమావారిని. ఏమిటి అంత గొప్పతనం వారికి? ఇప్పుడు ఆ కథని చెప్పబోతున్నాడు. ఆప్యాయితాశ్చ తే శ్రాద్ధే పునరాప్యాయంతి చ జగత్ సదేవ గంధర్వామితి బ్రహ్మానుశాసనం. వారు శ్రాద్ధాదుల వల్ల తృప్తి పడతారు. ఎవరు? ఆ పితృగణము. వాళ్ళు ఈ శ్రాద్ధ కర్మల వల్ల తృప్తి పడేది వాళ్ళు తృప్తిపడి ఏం చేస్తారంటే పునరాప్యాయంతి చ, వాళ్ళు తృప్తిపరచుతారు, తృప్తిపడి తృప్తిపరచుతారు. కనుక వాళ్ళ తృప్తిని మనం పొందాలి అంటే ముందు వాళ్ళని తృప్తిపరచాలి. వాళ్ళు తృప్తి పడితే ఏదైనా మనకు ప్రసాదించగలరు. వాళ్ళకి తృప్తి కలగాలి, అప్పుడు ఏదైనా ఇవ్వగలరు. కనుక వాళ్ళకి తృప్తి కలగాలంటే మనం తృప్తిపరచాలి. దానికి కర్మ శ్రాద్ధ కర్మ. తాన్ యజస్వ మహాభాగా శ్రాద్ధైరగ్రయైరతంద్రిత. శంతనుడు అంటూ ఉన్నాడు. కనుకనే ఆ పితరుల్ని శ్రాద్ధ కర్మల ద్వారా ఏకాగ్ర బుద్ధితో ఏమరపాటు లేకుండా యజనము చెయ్యు. అక్కడ 3 మాటలు వేశాడు. అగ్రేయ అంటే ఏకాగ్రత్వం, అతంద్రిత అంటే ఏ మరపాటు లేకుండా, తంద్ర అంటే కునుకుపాటు అండి.
కునుకుపాటు అంటే ఏమరపాటే. కనుక కునుకుపాటు లేకుండా ఏకాగ్రమతో శ్రాద్ధము ద్వారా, అసలు శ్రాద్ధం అనే పేరేమిటి? శ్రద్ధ అంటే శాస్త్ర విశ్వాసం అని. మనం ఈ కర్మ చేయడానికి భౌతికంగా ఏమీ చూపించలేం, శాస్త్రం చెప్పింది కనుక చేయడమే. కనుక శాస్త్రం చెప్పింది కనుక చేసేదానికి శ్రాద్ధం అని అంటారు. తెలుసుకోవాల్సింది అది భౌతికంగా రుజువయ్యే అంశం కాదు, అది శాస్త్రము ద్వారానే రుజువు చేయవలసింది. దానికే ఆప్తవాక్య ప్రమాణము, శబ్ద ప్రమాణము అంటారు. ఆప్తవాక్యం అంటే శాస్త్రం. శాస్త్ర ప్రమాణం మాత్రం చేతనే తెలుసుకోవలసిందే తప్ప భౌతికంగా తెలిసేది కాదు. ఇక్కడ మీరు అమెరికాలో ఉన్నటువంటి వాడికి డబ్బు పంపాలంటే ఆన్లైన్లో కొడితే వెళ్ళిపోతుంది. వాడు ఇక్కడ దగ్గర లేడు, పైగా మీ చేతిలో డబ్బులు కాసు లేదు, కానీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. ఇక్కడ ఆన్లైన్లో కొడితే అక్కడికి క్షణాల్లో వెళ్ళిపోతుంది. అదొక వ్యవస్థ ఉంది కదా. అదేవిధంగా ఇక్కడ మరేదో వ్యవస్థ చేస్తే ఏ లోకంలో ఉన్నవారికైనా చేరో మరో వ్యవస్థ ఉందన్నమాట. ఆ వ్యవస్థ పేరు పితృదేవత వ్యవస్థ. ఇక్కడ దీనికి మీకు భౌతికమైన వ్యవస్థలు రుజువు చేయొచ్చు, దానికి శాస్త్రమే ప్రమాణం ఇక్కడ. అందుకే శ్రాద్ధము ఇది ఏకాగ్రము, ఏమరపాటు లేకుండా చేయాలి. 3 శబ్దములు వేశాడు. తే శ్రేయో విధాస్యంతి సర్వకామ ఫలప్రదాహ. ఇక్కడ శ్రాద్ధకర్మ వల్ల మనం ఏ తండ్రి తాతలను ఉద్దేశించి చేసామో వాళ్ళకి సద్గతులు రావడమే కాదు, ఈ చేసిన వారికి సద్గతులు, వాళ్ళ ఇహ జీవితమే చాలా బాగుంటుంది. ఐహికంగా అన్ని ఫలాలు ఇవ్వగలిగిన వాళ్ళ పితృదేవతలు. చాలా ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోండి. దేవతలు ఏమిస్తారో తెలియదు, కానీ పితృదేవతలు అన్నీ ఇస్తారు. అందుకే పితృదేవతలను ఆరాధించే వారికి అన్నీ లభిస్తాయి. మరొక చిత్రం ఏంటంటే, ఇప్పటికీ కూడా మన ఇళ్లల్లో ఏదైనా కథాకార్యం చేస్తారు అంటే పితృదేవతలకు ప్రధాన పూజ ఉంటుంది. చాలామందికి అసలు పితృదేవతల పూజ అంటే ఏడాదికోసారి చేసే ఆ తద్దినం ఒక్కటే అనిపిస్తుంది. ఆ తద్దినం అనగానే ఒక నెగటివ్ ఫీలింగ్ చాలామందికి. అందుకే ఆ తద్దినపు ఏవి ఉట్టి రోజులు గుర్తు తెచ్చుకోవడానికి కూడా భయపడతారు. ఇంట్లో దర్భలుంచరాదు, తెల్లలుంచరాదు అని కూడా భయం వాళ్ళకి. ఇది ఏ శాస్త్రం చెప్పలేదు, ఇది అజ్ఞానం చేత ఏర్పడింది. పితృపూజ అనేది నిత్యము చేయవలసిందే. దేవపూజ ఎంతో, పితృపూజ అంత. అలాగే మీరు దేవతలకి ఎలాగైతే ఒక్కొక్క తిథుల నాడు ఒక్కొక్క ప్రత్యేకత, చవితి వినాయకుడికి, సప్తమి సూర్యుడికి అని అంటున్నారో, పితృదేవతలకు కూడా తిథుల్లో ప్రత్యేకతలు ఉన్నాయి, వాళ్ళని ఆరాధించవలసిన విధానాలు ఉన్నాయి. దానివల్ల ఎన్నో సత్ఫలితాలు పొందుతాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్న దాంట్లో పితృదేవతల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు గుర్తుపెట్టుకుని మనం రోజుకోసారి తలంచుకోవడమైనా చేద్దాం. ఎందుకంటే ఒక అద్భుతమైన వ్యవస్థ ఎలాగో తెగిపోయింది, చాలా భాగం పోయింది. కనీసం ఇవేనా పేర్లైనా స్మరించుకోవడానికి మిగిలాలి. అందుకే కలో స్మరణాన్ముక్తి అంటే ఇది అర్థం అండి. ఎలాగ విధానాలన్నీ పోయే, కనీసం స్మరణైనా చేసుకుందాం, ఆ భావంతో అన్వయించుకుందాం. అందుకే అనేక మార్లు ప్రవచనంలో చెప్తున్న మాట ఇక్కడ చెప్తున్నాను. మనం మిగుల్చుకున్నది తక్కువ, పోగొట్టుకున్నది చాలా ఎక్కువ. మిగుల్చుకున్నదే ఎక్కువని భ్రాంతిలో పడుతున్నాం. సరే, మిగుల్చుకున్న దాన్నైనా మరి పోగొట్టుకోకుండా జాగ్రత్త పడదాం. ఇక్కడ ఈ విజ్ఞానం ఎంత విస్తారంగా చెప్తున్నాడు చూడండి. అందుకే హరివంశంలో సమస్త విజ్ఞానములు నిక్షిప్తం చేశాడు వ్యాసదేవుడు. త్వయా చారాధ్యమానస్తే నామగోత్రాది కీర్తనై అస్మానాప్యాజయిష్యంతి స్వర్గస్థానపి భారత. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? శంతనుడు భీష్ముడికి చెప్తున్నాడు. అందుకే భారత, వాళ్ళందరికీ భారతులనే పేర్లండి, భరతవంశంలో పుట్టారు గనక. త్వయా చారాధ్యమానస్తే, మీరు ఆ పితరుల్ని ఆరాధనే చేస్తున్నారు. కానీ మీరు చేస్తున్నది నామగోత్రాదులు ఎవరివి? తండ్రి తాతల ముత్తాతల నామగోత్రాలే చెప్తున్నాం కదా. కానీ ఈ తండ్రి తాతల ముత్తాతల నామగోత్రాలు చెప్తూ మీరు ఆరాధిస్తున్నది వాళ్ళు. అలా ఆరాధించడం చేత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆరాధనతో వాళ్ళు తృప్తి చెంది మీ తండ్రి తాతలమైన మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు. ఎంత గొప్పగా తృప్తిపరుస్తున్నారంటే, మేము స్వర్గంలో ఉన్నా తృప్తి పడతాం వాళ్ళ వల్ల అన్నాడు. అంటే స్వర్గంలో నిజానికి భోగాలు ఉంటాయి, నరకంలో ఉంటే అవసరం. కానీ స్వర్గంలో అవసరం ఏంటంటే అంటే స్వర్గంలో కూడా వీటి వల్ల తృప్తి కలుగుతుంది వాళ్ళకి. అలా తృప్తిపరిచేవారెవరు? వీరు. అంతేగాని మనం పెట్టిన పిండం నేరుగా వెళ్ళి వాళ్ళకి ఏమి తృప్తిపరచదు. దానిని వాళ్ళకి ఏ విధంగా తృప్తిపరుస్తుందో అలా మార్చేవాళ్ళు పితృగణములు, పితృదేవతా గణములు. అంత గొప్ప విశేషం చెప్తున్నారు. అయితే వీటి గురించి ఇంకా చాలా చెప్పడానికి ఉన్నాయి. ఇదిగో నీ పుణ్యం వల్ల, నా కోరిక వల్ల మార్కండేయ మహర్షి ఇక్కడికి వచ్చారు, ఆయన నీకు మిగిలిందంతా చెప్తారు అన్నట్ట శంతనుడు. ఆయనకు అప్పచెప్పాడండి. ఎందుకంటే ఋషి చెప్పింది అనుకుంటే ప్రమాణం వేరు. అందుకు మార్కండేయ మహర్షి మిగిలింది చెప్తారు. చూసారు ఎక్కడి నుంచి గొలుసు ఎక్కడికి వెళ్ళిపోయిందో. జనమేజయుడు వైశంపాయనుని అడిగితే వైశంపాయనుడు ధర్మరాజుకి భీష్ముడు చెప్తున్నాడని చెప్పారు. ఆ భీష్ముల వారు నాకు శంతనుడు చెప్పాడని చెప్తూ ఉంటే ఆ శంతనుడు మార్కండేయుని పిలిపిని చెప్పిస్తున్నట్టు ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఈ ఉద్దేశం ఏమిటి ఇలా చెప్పడంలో అంటే, మన జ్ఞానము పరంపరాప్రాప్తము, అది పరంపరగా లభించింది. అంతే నేను చెప్తున్నాను విను, ఎవడూ చెప్పలేదు. నాకు ఫలానా ఆయన చెప్పాడు, ఆ ఫలానాయనకు ఫలానా ఆయన చెప్పాడని ఆ పరంపర ఆది గురువైన పరమేశ్వరుడి దగ్గర తీసుకుపోతారు ఆ పరంపరని. అంత గొప్ప పరంపరాప్రాప్తమైన జ్ఞానం ఇవ్వడం ఇందులో కనబడుతున్న ఒక ప్రత్యేకత. అలా మనం పరిశీలించినప్పుడు అక్కడ మార్కండేయుడిని చూపించేట.
భీష్మ పితామహుడి యొక్క పుణ్యం వల్ల, అతని పితృభక్తి వల్ల మార్కండేయుడు ఆయనకు దర్శనమిచ్చాడు. మార్కండేస్తు తేశేషం ఏతత్ సర్వం ప్రవక్ష్యతి ఏషవై పితృభక్తశ్చ. మార్కండేయుడికి ఉన్న అర్హత ఏమిటయ్యా అంటే అతడు పితృభక్తుడు. మనకు భారతంలోనే మరొక చోట ప్రళయకాలంలో వటపత్రసాయి కనిపించి మార్కండేయుడితో అంటాడు, నువ్వు పితృభక్తుడు కనుక నీకు కనబడ్డానంటాడు. అక్కడ గొప్ప విశేషం. నా భక్తుడివి కనుక కాదు, పితృభక్తుడివి కనుక అన్నాడు. పితృభక్తుడికి అంత గొప్ప ఫలితములు ఉన్నాయన్నమాట. మనం సర్వజగత్పిత ఆయన పరమేశ్వరుడు భక్తి చెందుతాం నిజమే, కానీ నీ జన్మ కారణమైన తల్లిదండ్రుల విషయం ఏం చేసావు, అది ముఖ్యం. వాళ్ళ పట్ల ఏం భక్తి చూపించావు నువ్వు? తన తల్లిదండ్రులు యందు భక్తి చూపించని వాడికి భగవద్భక్తి మాత్రం ఫలిస్తుందా? అది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అప్పుడు ఆ మార్కండేయ మహర్షిని శరణు వేడి ఈ ప్రశ్నలన్నీ వేసేట భీష్ముడు. ఆ సమయంలో చెప్తున్నారు, అయ్యా నువ్వు చెప్పినదంతా బాగుంది, అది చెప్పాలని నాకు కుతూహలం ఉంది. ఎందుకంటే శాస్త్ర విషయములు చెప్పడానికి మహాత్ములకి కుతూహలం ఉంటుంది. సరి అయిన యోగ్యుడైన శ్రోత దొరకాలి. నువ్వు దొరికేవి కనుక నీకు చెప్తున్నాను అని వివరిస్తున్నారు ఇక్కడ. ఈ వివరణలో ఒకప్పుడు నేను ధ్యాననిష్టలో ఉంటూ ఒక పర్వతంపై తపస్సు చేసుకుంటున్నాను. అది మేరు పర్వతం. మేరు పర్వతంలో ఒక శిఖరంపై కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే నాకు గగనమండలంలోంచి ఒక తేజోమండలం దిగి రావడం కనబడింది. అది సూర్యమండలమే దిగుతోందా అని నాకు అనిపించింది. కానీ ఆ వస్తున్న తేజోమండలం ఒక విమానం, అది దివ్య విమానం. ఆ విమానం నా ముందుకు వచ్చినది. అందులో ఒక అంగుష్ఠమాత్ర పురుషుడు దర్శనమిచ్చాడు అన్నాడు. అంటే మహాత్ములు ఏ రూపంలోనైనా కనబడవచ్చు. ముందు అంగుష్ఠమాత్రంలో కనబడగలరు, తర్వాత అనుకుంటే వీళ్ళ కంటికి అనువైన రూపంతో కూడా కనబడగలరు. ముందు అతను దర్శనమిచ్చాడు. నేను ఆశ్చర్యమవుతూ లేచి నిలబడి నమస్కారం చేసిన, మహాత్మా మీరెవరు అని అడిగాను. పైగా మిమ్మల్ని చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆది పురుష వర్గానికి చెందినటువంటి వారు అనిపిస్తున్నది. మీ వృత్తాంతం చెప్పి నన్ను ధన్యుణ్ణి చేయండి అని అడిగితే ఆ తేజోమూర్తి తన యొక్క స్వరూపాన్ని దర్శింపజేసి చెప్తున్నాడు, నేను బ్రహ్మమానస పుత్రుల్లో పెద్దవాడినయ్యా అన్నాడు. అనగానే మనకు తెలుస్తోంది ఎవరు, సనత్ కుమారుడితను. పైగా నా పేరు సార్థకనామం అన్నాడు. మరొకటి సనత్ కుమార. సనత్ అంటే శాశ్వతము అని అర్థం. అక్కడి నుంచి సనాతనం అనే మాట కూడా మనకు వచ్చింది, శాశ్వతము. సనత్ కుమార, ఎప్పుడూ శాశ్వతంగా కుమారుడే అతడు, అందుకు సనత్ కుమారుడు అని అంటారు. పైగా నా సోదరులు మరీచి, అంగిరుడు, పులహుడు, పులస్త్యుడు వీళ్ళందరూ నా సోదరులు. వీళ్ళు కూడా తపో నిష్ఠాగరిష్ఠులు, వాళ్ళు సామాన్యులు కారు. అయితే వారందరూ ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళి ఉత్తమమైన సంతానాన్ని కని వారి వంశాలని ఈ జగత్తంతా వ్యాపింపజేసి జగద్రక్షణకు సహకరిస్తున్నారు. ఇక మేమా అంటే నేను, మా సోదరులైన సనక సనందనాదులు ఇత్యాదులు అందరూ కూడా యతిధర్మ పరాయణమయ్యాం. కనుక ప్రవృత్తి మార్గంలో వారు, నివృత్తి మార్గంలో మేము, ఉభయులం కూడా మా మార్గముల ద్వారా నారాయణను ఆరాధించుకుంటున్నాం. ఇంత చక్కటి మాట చెప్పారండి. దీన్ని బట్టి ధర్మం యొక్క స్వరూపం స్పష్టమవుతున్నది. అయితే నిరంతరం నారాయణ ధ్యాన తత్పరులమై ఉన్న మమ్మల్ని ఎవరైనా భావిస్తే వారి కామితములు మేము నెరవేర్చి వారిని అనుగ్రహిస్తామన్నారు. అంటే సనక సనందనాథును కూడా మనం తలంచుకుని నమస్కరిస్తే మన అభీష్టములు నెరవేరుతాయట. మహాత్ములు అండి వారు. అది చెప్తున్నారు. నువ్వు భృగువంశంలో పుట్టినటువంటి అత్యంత పవిత్రమైన చరిత్ర గలవాడవు. నీ మనస్సులో ఏ ప్రశ్న ఉందో తెలిసి అది నివృత్తి చేద్దాం, సందేహానికి సమాధానం చెప్దామని నేను వచ్చాను. ఇప్పుడు నువ్వు అడుగు, నీకేం కావాలో. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, అయ్యా పితృగణముల గురించి నాకు తెలుసుకోవాలనుంది, వీరి ఉత్పత్తి ఎలా జరిగింది అంటే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కథని చెప్తున్నాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈ దేవతలను సృజించిన తర్వాత వాళ్ళకు పని పెట్టాట. అదేమిటంటే మీరు యజ్ఞయాగాల ద్వారా తృప్తి చెందుతూ ఉండాలి, పైగా మీరు కూడా యజ్ఞం చేయాలన్నాడు. ఎందుకంటే దేవతల యజ్ఞాల ద్వారా తృప్తి చెందడమే కాదు, వాళ్ళకు యజ్ఞం చేయాలట. దీన్ని మనకి శాంతిపురంలోనూ ఒక అద్భుతమైన కథ చెప్తాడు. దేవతల పని ఏమిటి? వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి అడిగట, మమ్మల్ని ఎందుకు సృష్టించావు అన్నాడు. నారాయణ సృష్టించమన్నాడు, సృష్టించాను, మీరేం చేయాలో కూడా ఆయన అడుగుతాను ఉండండి అన్నట్ట. నారాయణుడు ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. నారాయణ దర్శనం మాత్రం దొరకలేదు, ధ్వని మాత్రం వినబడిందిట. మీరందరూ నన్ను ఉద్దేశించి ఒక యజ్ఞం చేయండి అన్నట్టు నారాయణుడు. అప్పుడు ప్రథమంగా బ్రహ్మదేవుడే దానికి ఒక పథక రచన చేసి తనకొచ్చిన వేద విజ్ఞానంతో ఒక యజ్ఞాన్ని చేసేట. దానిలో దేవతలు బ్రహ్మదేవుడు కలిసి పాల్గొన్నారు యజ్ఞంలో. అది మొట్టమొదటి జరిగిన యజ్ఞం, అది నారాయణ యజ్ఞం. అది నారాయణను ఉద్దేశించి వాళ్ళు త్యాగపూర్వకంగా ఆహుతులు సమర్పణ చేశారు. యజ్ఞం అంటే అదే కదండి, త్యాగపూర్వకమైన కర్మ. నారాయణను ఉద్దేశించి వాళ్ళు ఎప్పుడైతే ఆహుతులు ప్రదానం చేశారో అప్పుడు నారాయణుడు చెప్పెట్ట, మీ చేత అది ఎందుకు చేయించాను అంటే మీరు యజ్ఞం ద్వారా నన్ను తృప్తిపరిచారు కనుక మీరు తృప్తిపడ్డానికి కూడా యజ్ఞమే హేతువవుతుంది.
కనుక యజ్ఞ విధానాన్ని బ్రహ్మదేవుడు వేదముల ద్వారా వ్యాప్తి చేస్తాడు. బ్రహ్మమానస పుత్రులైన ఋషులు, వారి నుంచి తయారైన శిష్య ప్రశిష్యులు ఈ యజ్ఞ విజ్ఞానాన్నంతటినీ లోకంలో వ్యాప్తి చేస్తారు. ఈ యజ్ఞము ద్వారా దేవతలు తృప్తి చెందుతూ, ఆ దేవతలు నిస్వార్థంగా యజ్ఞకర్మ చేస్తూ ప్రజల్ని తృప్తిపరచడం చేత ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయానంతని గీతలో ఒక్క మాటలో ఉంది కదండి, సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతికి. ఇది యజ్ఞం యొక్క విజ్ఞానం కనుక దాన్ని ఇక్కడ ప్రస్తావించి చెప్తున్నాడు. యజ్ఞం ద్వారా మీరు తృప్తిపడండి, మీరు యజ్ఞాలు చేయాలి. ఎవరిని ఉద్దేశించి? మీకు తండ్రి అంటే నన్ను ఉద్దేశించి, నారాయణను ఉద్దేశించి, అంతే. అది చెప్పాడు. సరే అన్నారు వాళ్ళు. కానీ చిత్రం ఏంటంటే కొంతకాలానికి మోహితులై వారు బ్రహ్మని ఉద్దేశించి కాకుండా వారి కోసం వారు యజ్ఞాలు చేసుకున్నారట. వారి కోసం వారు యజ్ఞాలు చేసుకున్నారు అంటే వారి కోసం వారు ఆహుతులు ఇసుకున్నారని కాదు అర్థం. ప్రధానికి యజ్ఞం అనగానే అగ్నిహోత్రం పెట్టుకుని నెయ్యి పోయడమే అనే పిక్చర్ ఇచ్చుకోవచ్చు. యజ్ఞం అంటే త్యాగపూర్వక కర్మ. ఇప్పుడు వారి కోసం వారు చేసుకున్నారు అంటే దేవతలు కూడా వాళ్ళ కార్యములు చేసేటప్పుడు మాకు ఈ కార్యాన్ని విధించినటువంటి బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు చేస్తున్నాం, ఆయన తృప్తి కోసం చేస్తున్నాం, నారాయణ ప్రీతి కోసం చేస్తున్నామనే చేయాలి. కానీ వారి కోసం వారు చేసుకోవడం కాదు. మన యజ్ఞాలు కూడా అలాగే ఉన్నాయండి. మమ ఉపాత్త దుర్శిక్షార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అనే చేస్తాం. చిట్ట చివరికి శ్రీకృష్ణార్పణమస్తు, ఇవే విధానాలు. కానీ మనం అలా కాకుండా మన కోసం మనం యజ్ఞాలు చేస్తూ ఉంటాం. మనం చేస్తే వేరే విషయం, మోహితులం. కానీ దేవతలు కూడా పనిచేసేట, వారి కోసం వారు చేసుకోవడం మొదలెట్టేట. వారి కోసం వారు చేసుకున్నారు అంటే అర్థం ఏంటంటే వారిని వారు సుఖపెట్టుకుని పనిచేశారు. అంటే లోకక్షేమము భగవత్ప్రీతో ఈ రెండు ఉంటే అది త్యాగం అవుతున్నది. అలా కాకుండా వారిని వారు సుఖపెట్టుకోవడమే ప్రధానంగా చేసేట. ఇది కనిపెట్టాడు బ్రహ్మదేవుడు. వెంటనే వారిని శపించాడు ఆయన. ఏమనంటే మీకున్న జ్ఞానము తొలగ్గాక. సృష్టిలో ఏది పోయినా పర్వాలేదు కానీ జ్ఞానం పోకూడదండి. ఎందుకంటే బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నాడు గీతల స్వామి. బుద్ధి నశించిందా అన్నీ పోతాయి. అది నశించిపోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. మీకు బుద్ధి నాశమగ్గాక అన్నట్టు. అంటే జ్ఞానం పోతుంది. ఇంకా జ్ఞానం ఉన్నవాడు ఇవన్నీ చేస్తాడు. మీరు జ్ఞానం ఉండి ఇలా ప్రవర్తించారు అంటే ఉండి ప్రయోజనం ఏముంది? కనుక జ్ఞానం పోవుగాక అనగానే వాళ్ళకప్పుడు దుఃఖం కలిగింది. పైగా వాళ్ళకి జ్ఞానం పోయిందని మోహం ఏర్పడిందండి. మోహం మానవులకి సహజంగా ఉంటుంది, దేవతలకు మోహం ఉండరాదు. ఈ రెండు తెలుసుకోవాలి. మోహం అనే మాట చాలా గొప్పగా ఉంటుంది. అది లేనిది ఎవడికి లేదు గనక. జడ వస్తువునే చైతన్యం అనుకోవడం అది పెద్ద ఎత్తుట. దానికి చక్కటి వేదాంత నిర్వచనం ఏంటంటే జడాన్ని చైతన్యం అనుకోవడం. అందుకు ఒక ఆయన చెప్పాడు, జడాన్ని ప్రేమిస్తే మోహం, చైతన్యాన్ని ప్రేమిస్తే భక్తి అని చెప్పాడు. గొప్ప విషయం చెప్పాడండి. జడాన్ని రెండూ ప్రేమలేట. జడమైన దాన్ని ప్రేమిస్తున్నాం, అవునా లేదు మీరు ఆలోచించండి. జడమైన శరీరాల్ని, జడమైన ఉపాధుల్ని, వీటి పట్ల మమకారం ఏర్పరచుకోవడం మోహం. జడమైన ఉపాధులు అంటే మన దేహములు కావచ్చు, ఇతరుల దేహములు కావచ్చు, అంతే కదా. మన మమకారాలు అహంకారాలు రెండే. ఒకటి నా దేహం మీద, నాలాంటి దేహాల మీద. అయితే రాగం లేకపోతే ద్వేషం, అటాచ్మెంట్. రెండూ కూడా అటాచ్మెంట్లే, రాగమైన ద్వేషమైన. ఇదంతా మోహం. జడమైన దాని పట్ల మమ అహం భావం పెట్టడం మోహం. చైతన్యం మీద అహం మమ పెట్టుకున్నారా, భక్తి వేదాంతం అయిపోతుంది. ఇంతే తేడా రెండింటికి కూడా. కనుక జడమైనదే చైతన్యం అనుకుని అసత్యాన్ని సత్యం అనుకునే భ్రాంతి, ఇది అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది. దేవతలకు ముందు అజ్ఞానం లేదు. వాళ్ళలో వచ్చిన స్వార్థం వల్ల జ్ఞానం దెబ్బతిని వాళ్ళకు మోహం ముంచుకుంది. ఈ కథలో ఇస్తున్న సందేశం చూడండి. స్వార్థ చింతన ఎంత పతనం చేస్తుంది అనే దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. దేవతలకు కూడా జరిగింది ఇక్కడ. అప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే మోహం ఏర్పడిందో ప్రపంచం అంతా మోహం అలుపుకుందట. ఇంకా తరించడానికి అవకాశమే లేకుండా అయిపోయింది. కనుక లోకమంతా జడీభూతమై మోహంలో ఆక్రమించకపోయింది. అప్పుడు దేవతలకి బాధ కలిగింది. మనం చేసిన తప్పు ఎంత ఘోరంగా ఉన్నది. వెంటనే వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మా వల్ల జరిగిన తప్పుని క్షమించి మాకు ఏదైనా ప్రాశ్చిత్తాన్ని ఉపదేశించండి. ఎందుకంటే తప్పు చేసాం ఒప్పుకుంటున్నామని క్షమించమని కాదు, ప్రాశ్చిత్త మార్గాన్ని ఉపదేశించాలి. గురువు క్షమించి ప్రాశ్చిత్త మార్గాన్ని చూపిస్తాడు. గురువు క్షమించినంత మాత్రాన పాపం పోదు. కానీ గురువు క్షమించి ప్రాశ్చిత్తాన్ని ఉపదేశించాలి. కనుకనే మాకు ప్రాశ్చిత్త విధిని చెప్పండి అని బ్రహ్మదేవుని దేవతలు అడిగారు. అడిగితే బ్రహ్మదేవుడు ఒక్కసారి ఆలోచించి కరుణించి ఒక పని చేయండి, మీ పుత్రుల్ని అడిగి తెలుసుకోండి అన్నాడు. ఇది చాలా పెద్ద శిక్ష అండి. మీ పిల్లల్ని అడగండి, వాళ్ళు చెప్తారంటే ఎలా ఉంటుందండి? అంటే వాళ్ళ పిల్లలు వీళ్ళకంటే గొప్పవాళ్ళ? అవునన్నమాట. మీ పుత్రుల్ని వెళ్ళి తెలుసుకోండి అనగానే బ్రహ్మదేవుడి ఆజ్ఞని శిరసావహించి ఇప్పుడు మళ్ళీ మా పుత్రుల్ని అడగాల అనలేదు. అది మరో అజ్ఞానం అవుతుంది. బ్రహ్మగారు ఏం చెప్పారో చేయడమే. గురువు చెప్పింది మారు మాట్లాడకుండా చేయాల్సింది. తినగా వెళ్ళి అడిగారు. అడిగితే అప్పుడు వాళ్ళు వెంటనే
మనస్సుతో చేసే దోషాలేమిటి, మాటతో చేసే దోషాలేమిటి, శరీరంతో చేసే దోషాలేమిటో ఉపన్యాసం ఇచ్చారండి వాళ్ళు. ఆ 3 దోషాలు పోవడానికి ప్రాయశ్చిత్తాలు ఏమిటో కూడా చెప్పారు. ఈ ప్రాయశ్చిత్త విధులనే కర్మకాండ అని అంటారు. అంటే దేవతలు కూడా జ్ఞానభ్రష్టులు అవ్వడం చేత వాళ్ళకి కర్మకాండను ఉపదేశించి చిత్తశుద్ధి చేసి మళ్ళీ జ్ఞానం ఇవ్వడానికి మనకు వచ్చిందనమాట. అది ప్రాయశ్చిత్తం అంటే. ఇక్కడ సత్కర్మల ద్వారా చిత్తాన్ని శుద్ధం చేసుకుని జ్ఞానాన్ని పొందడానికి పనికొచ్చేది ప్రాయశ్చిత్త కర్మ. ఈ నిర్వచనం గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు పాపం వల్ల చిత్తశుద్ధి కోల్పోయాం, సత్కర్మల ద్వారా చిత్తశుద్ధి తెచ్చుకొని తద్వారా జ్ఞానం పొందాలి అన్నమాట. ఆ సత్కర్మే పాపాలను ప్రక్షాళనం చేసి ప్రాయశ్చిత్తములు. మనం పాపమైనా పుణ్యమైనా 3 చేస్తాం. అది వాంగ్మన కాయ అంటే వాక్కు, మనస్సు, శరీరం. కానీ వాటితో చేసే దుష్కృత్యాలకి ప్రాయశ్చిత్త విధానాలన్నీ బోధించేట. బోధించి చివరికి అన్నారు గచ్చంతు పుత్రకాహ అన్నారు. చూడండి, ఈ కొడుకులందరూ తండ్రులకు ఉపదేశం చేసి ఇంకా వెళ్ళండి పుత్రులారా అన్నారటండి. ఇది మరో డౌట్. తండ్రిని ఒప్పుకోకపోతే పర్వాలేదు, పుత్రులు అనడం ఏంటండి? కొడుకులు తండ్రిని పుత్రులు అనడం ఏంటి? వీళ్ళనేమి క్వశ్చన్ చేయలేదు, మళ్ళీ చులకనైపోతారేమో అని తిన్నగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నువ్వు చెప్పిన ప్రకారంగా మా పిల్లల దగ్గర నుంచి బోల్డ్ నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు సందేహం వస్తుంది, వాళ్ళు మమ్మల్ని ఎందుకు పుత్రులను అన్నారు అని. నాయనా, మీకు ముందు వాళ్ళ పుత్రులు ఒప్పుకుంటాం, కానీ గురువుకి శిష్యులు పుత్రులతో సమానం కదా అన్నాడు. ఇక్కడ అంతే కదండి, గురువుకి శిష్యుడు పుత్రుడితో సమానం. ఇప్పుడు మీకు వాళ్ళు గురువులు అయ్యారు కదా, కానీ మీరేమయ్యారు? శిష్యులు అయ్యారు కదా, అంటే వారు పుత్రులే కదా. వాళ్ళు సరిగ్గా అన్నారు అన్నట్టు. ఇక్కడ అంటే బ్రహ్మవాక్ అనమాట ఇది. ఇప్పుడు ఇవన్నీ నిజమే కనుక శరీరానికి కర్తలు కనుక మీరు తండ్రులు అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఇచ్చిన జ్ఞానానికి వాళ్ళు కర్తలు అయ్యారు కనుక మీకు వాళ్ళు తండ్రులు అయ్యారు. పరస్పరం పితరులు మీరే, పరస్పరం పుత్రులు మీరే అన్నట్ట. ఈ విధంగా వాళ్ళకి పితృభావం వచ్చింది. ఎవరికి? ఆదిదేవ సుతాహ అదనమాట ఇక్కడ విషయం. వాళ్ళు దేవపుత్రులు, వాళ్ళు ఆ దేవపుత్రులకి వచ్చినటువంటిది పితృభావము. కనుకనే వాళ్ళు మీకు పితృలయ్యారు, సర్వలోకములకు పితృలయ్యారు. ఇక్కడ ఇంకా వాళ్ళ పితృత్వం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది కానీ ఇంకా గట్టిది. అది జ్ఞానం ఇచ్చి తెచ్చుకున్నారు కదండి. అది వీళ్ళకేదో సహజంగా వచ్చింది, మళ్ళీ వాళ్ళని వీళ్ళు ఆశ్రయించి శిష్యులయ్యారు. కానీ దీనికి చాలా గొప్పతనం ఉందయ్యా అంటూ ఈ పితృగణముల యొక్క ప్రశస్తిని బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్నాడు. శ్రాద్ధైరాప్యాయితాశ్చైవ పితర సోమమవ్యయం ఆప్యాయమానా యుష్మాభి వర్ధయిష్యంతి నిత్యదా. ఈ పితరులు శ్రాద్ధముల ద్వారా తృప్తిపడి సోముణ్ణి వాళ్ళు పుష్టి చేయిస్తారు. చక్కటి మాట ఇది. ఈ సోముడు దేవతలతో సహా సర్వజగత్తుని పుష్టి చేయిస్తాడు. ఇది చాలా తెలుసుకోవాల్సింది. సోముడు అనగా మన చంద్రుడని అర్థాన్ని సాధారణంగా చెప్తాం. వేద విజ్ఞానం ఏం చెప్తుందంటే, ఈ సోమరూపమైన అమృతం ఏదైతే ఉన్నదో అది దేవతలకి ఆహారం, మానవులకి ఆహారంట. అయితే మానవులకి అది ఆహారంగా వచ్చేటప్పుడు ఎలా అవుతున్నది అంటే, వృక్షాదుల్లో ఔషధుల్లో ప్రవేశించి అన్నరూపంగా మారి వస్తుందట. అది సోముడు నుంచే వస్తుంది మనకి. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడు, సోమో భూత్వా రసాత్మక పుష్ణామి ఔషధి సర్వే. ఔషధులన్నింటినీ నేను రసాత్మకుడైన సోముడనై. ఇక్కడ సోముడు అంటే చంద్రగ్రహం అనే భావాన్ని పక్కన పెట్టండి. రసానికి అధిపతి సోముడు. సృష్టిలో ఉన్న హ్యూమిడిటీ, రసత్వం, దానికి అధిపతి అతడు. ఆ రసశక్తి వల్లనే ఔషధులు, సస్యములు ఇవన్నీ ఫలిస్తూ ఉన్నాయి. కనుక వాటికి నియామకుడు ఆయన. ఆ సోముడు పుష్టి దేనివల్ల పొందుతున్నాడు? పితృగణముల చేత పుష్టి పొందుతున్నాడు. పితృగణములు దేనివల్ల తృప్తి చెందుతున్నారు? శ్రాద్ధాదుల ద్వారా. ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ, ఇందులో ఎంత విజ్ఞానం ఉన్నదో. కనుకనే ఉపాధులు రావాలి అంటే కారణం ఏమిటి ఇది కూడా తెలియాలి. ఉపాధులు దేనివల్ల వస్తాయి? అన్నం వల్ల. అన్నాద్భవంతి భూతాని. అన్నముల వల్లే ఈ శరీరం వచ్చిందండి. అసలు జీవి నిర్మాణానికి మన శాస్త్రం చెప్తోంది అన్న సారం జీవుడు అని, అంతే కదా. ఇది మన చాందోగ్యంలో కూడా దీని వివరణ చాలా వస్తుంది మనకి. కనుక అన్నము వల్ల జీవుడు వస్తున్నాడు, జీవదేహం నిర్మాణం అవుతుంది, వచ్చిన దేహం మళ్ళీ అన్నం వల్లే వృద్ధి చెందుతుంది. కనుక శరీరం అన్నం తప్ప మరేమీ లేదు కదా. కనుక అన్నము రావాలి అంటే ఎవరి వల్ల వస్తుంది? ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి విజ్ఞానం చూడండి, సోముడు వల్ల వస్తుంది. ఆ సోముడికి అన్నం కలిగించేటటువంటి పుష్టి ఆయన దగ్గర ఉండాలి కదండి. ఆ పుష్టి ఎలా వస్తున్నది అంటే పితృదేవతలు ఇస్తున్నట్టు ఆయనకు పుష్టి. ఆ పితృదేవతలు ఈ శ్రాద్ధాదులు చేసిన దాన్ని అనుసరించి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఆ సోముడు ద్వారా ఎవరికి ఎక్కడికి వెళ్ళాలో వెళుతూ ఉంటాయి. ఇది చాలా గొప్ప విషయం చెప్పారు. కనుకనే మనం ఏ పితరులకి శరీరములు కావాలి, సద్గతులు కావాలని ఉద్దేశించి పెడుతున్నామో వాళ్ళకి సరైన శరీరాలు ఇవ్వడం, ఆ శరీరాల్లో వారికి అవసరమైన అన్నాన్ని ఇచ్చి పోషింపజేయడం చేయాలంటే ఈ సోముడు డ్యూటీ. అది ఆ సోముడనే బ్యాంకులో ఇది వెయ్యాలి అంటే ముందు మనం పితరుల ద్వారానే అక్కడ డిపాజిట్ చేయించుకోవాలి. ఇన్ని విషయములు
జాగ్రత్తగా అన్వయించుకుంటే ఇందులో ఉన్న అందం మనకు తెలుస్తున్నది. ఈ విధంగా ఆప్యాయమాన యుష్మాభి వర్ధయిష్యంతి నిత్యదా శ్రాద్ధైరాప్యాయిత సోమో లోకాన్ ఆప్యాయయిష్యతి. ఆ విధంగా సోముడు తృప్తిపడి లోకాలను తృప్తిపరుస్తున్నాడు. సముద్ర పర్వతవనం జంగమా జంగమైర్వృతం శ్రాద్ధాన పుష్టి కామాశ్చ ఏ కరిష్యంతి మానవా. పైగా ఈ సోముడు ఈ శ్రాద్ధ కర్మల ద్వారా తృప్తి పొందిన పితృదేవతల ద్వారా పుష్టి పొంది ఎవరెవరిని పోషిస్తున్నాడో చూడండి. సముద్ర పర్వత వనం జంగమా జంగమైర్వృతం. కనుకనే పితృదేవతలు అంటే తద్దినాల్లో తలంచుకునే వాళ్ళు కారు మాత్రం. తెలుస్తున్నది కదా, వాళ్ళు ఎవరు? మొత్తం ఈ సమస్త జగత్తుని పోషిస్తున్న వాళ్ళు. సృష్టిలో ప్రతిదానికి ఒక ఉపాధి, ఒక పోషణ ఉందా లేదా? ఈ పోషణ ఇచ్చే దేవతలు పితృదేవతలు, గుర్తుపెట్టుకోండి. వారు సోముడు ద్వారా ఇస్తున్నారు. కనుక మన అన్నాలు పొందుతున్నామన్నా ఇవన్నీ వారి వల్లనే. వారు మనకి ఇస్తున్నారంటే ఊరకనే ఇవ్వరు, పెడితే గాని పుట్టదు, ఇస్తే గాని పుచ్చుకునే హక్కు లేదు. కనుకనే శ్రాద్ధాది కర్మల ద్వారానే ఇవి లభిస్తున్నాయి. అందుకే పుష్టికాములైన వాళ్ళు శ్రాద్ధాన్ని చేయాలి. పుష్టి అంటే పోషణ. మనకు పుష్టి అన్ని సమృద్ధిగా కావాలి అనుకుంటే శ్రాద్ధాచరణ చేయాలి. తేభ్యం పుష్టిం ప్రజాశ్చైవ దాస్యంతి పితరస్సదా. పుష్టికాములైన వారికి సంతానాన్ని పుష్టిని కూడా పితరులు ఇస్తారు. సత్సంతానం కలగాలంటే పితృదేవతల అనుగ్రహం ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశం. అంతేగాని ఇంకెక్కడికో ఏవో చేసి ప్రతిష్టలు చేస్తామంటే లాభం లేదు. పితృదేవతల అనుగ్రహం లేకపోతే సంతానం ఉండదు. ఇది ముఖ్యమైన అంశం. అంతేకాదు కలిగిన సంతానం పుష్టి చెందాలన్నా, వీళ్ళ దేహములు పుష్టి చెందాలన్నా పితరుల అనుగ్రహం ఉండాలి. పితరుల అనుగ్రహం మానవ కోటికే కాదు, దేవతలకు కూడా పితృదేవతల అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు అమృతమనే ఆహారం రావాలన్నా సోముడి నుంచి వస్తుంది. అంతే కదా. కనుక వాళ్ళకైనా, దేవతలకైనా, గంధర్వులకైనా, యక్షులకైనా, రాక్షసులకైనా, మానవులకైనా సృష్టిలో ఉపాధులున్న ప్రతి వారికి ఆ ఉపాధులు పుష్టి చెందాలన్నా, ఉపాధుల నుంచి మళ్ళీ ఉపాధులు కలగాలన్నా పితృదేవతల అనుగ్రహం ఉండాలి. ఇది పితృదేవత విజ్ఞానము. ఇంత లోతైన అంశాన్ని పైపైన చూసేసి వీటిని తీసి పారేస్తున్న కాలంలో ఉన్నాం. అందుకు ఆ విజ్ఞానాన్ని గ్రహించవలసిన పద్ధతి చెప్తున్నారు ఇక్కడ. సర్వత్ర వర్తమానాంస్తాన్ పితరస్స పితామహాన్ భావయిష్యంతి సతతం శ్రాద్ధదానేన తర్పితా శ్రాద్ధేయే చ ప్రదాస్యంతి త్రీన్ పిండాన్ నామగోత్రతః. శ్రాద్ధంలో పెట్టే 3 పిండములు నామగోత్రములు చెప్పి పెడతామే, దానిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే శక్తిగా మార్చి, మనం ఇచ్చిన దాన్ని శక్తిగా మార్చి, ఎలాగంటే మీరు ఇక్కడ రూపాయల్లో వేస్తే అమెరికా వాడికి డాలర్లో మార్చి ఇచ్చినట్లుగా. అదనమాట ఇక్కడ. అక్కడ ఈ రూపాయలు చల్లవు గనక వాళ్ళు డాలర్లో మార్చారు. నువ్వు ఇవ్వగలిగేది మాత్రం రూపాయే. అలాగే నువ్వు ఇక్కడ ఇవ్వగలిసిన అన్నం ఇస్తే అక్కడ వాళ్ళకి కావలసిన అన్నంగా వాళ్ళు మార్చుతారు. మార్చి సర్వత్ర వర్తమానం, మన యొక్క పూర్వ తరాలు వారు ఎక్కడున్నా సరే వీళ్ళు అందజేయగలరు. అది అంత శక్తి వాళ్ళకున్నది. అంటే వాళ్ళు దీని గురించి మనం గరుడ పురాణంలో చెప్పుకున్నది ఒకసారి గుర్తు చేస్తున్నాం. వాళ్ళు పశు రూపాలతో కానీ ఉంటే మనం ఇచ్చినటువంటి ఆహారాన్ని గ్రాస రూపంలో, గడ్డి మొదలైన రూపంలో మారుస్తారు. దేవతల రూపంలో ఉంటే అమృత రూపంగా మారుస్తారు. మానవ రూపం ధరిస్తే వారు తినే అన్నములుగా మారుస్తారు. కనుక ఏ శరీరములో ఉన్నారో ఆ శరీరానికి తగ్గ ఆహారంగా వీళ్ళు మార్చి ఇవ్వగలరు. ఇది గొప్ప విజ్ఞానం. ఏవమాజ్ఞాపిత పూర్వం బ్రహ్మణా పరమేష్ఠిన. ఇది బ్రహ్మదేవుడు చెప్పినటువంటి గొప్ప విషయం సుమ. అందుకే పుత్రాశ్చ పితరశ్చైవ వయం సర్వే పరస్పరం. దేవతలు పితరులు కూడా ఒకరికొకరు పుత్రులు, ఒకరికొకరు పితరులు. అన్యోన్య పితరో హీయతే దేవాశ్చ పితరశ్చ. అది కనుక దేవతలు పితరులు, ఒకరికొకరు పితరులు. ఇంత ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ చెప్తూ వీరు ఎన్ని రకాలుగా ఉంటారు, వీరి యొక్క విశేషములు చెప్తున్నారు. వీళ్ళు ప్రధానంగా 2 తెగలు, మూర్త అమూర్త. ఇక్కడ నుంచి మనం గ్రహించవలసిన ముఖ్యమైన అంశములు వస్తున్నాయి. మూర్త అమూర్త అనేటువంటి 2 పేర్లతో ఉంటారు సుమ. కనుకనే వీళ్ళని మూర్తిమంతులు, అమూర్తిమంతులు అంటారు. సప్తయితే జజతాం శ్రేష్ఠ స్వర్గే పితృగణా స్మృతా. స్వర్గము అనగా ఊర్ధ్వలోకములందు ఈ పితృగణములు ఉంటారు. వాళ్ళు 7 మంది మొత్తం. ఇవి చత్వారో మూర్తిమంతశ్చ త్రయస్తేషాం అమూర్తయ. 3 అమూర్తివంతులు అంటే మూర్తులు లేనటువంటి వారు. వాళ్ళు కేవలం శక్తి రూపములతో ఉన్నటువంటి వాళ్ళు 3. చత్వారో మూర్తిమంతశ్చ, 4 మూర్తిమంతులై ఉంటారు. ఇలాగా మూర్తిమాన్ అమూర్తిమాన్ అని 2 విధములుగా చెప్తున్నారు. వీరిలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఉంటారనేదని వివరిస్తున్నారు.